రేపు మహిషాసుర మర్దిని పూజ సందర్భంగా అసలు మహిషాసుర మర్దిని అని దుర్గాదేవిని ఎందుకు పిలుస్తారు, ఏ విధంగా పూజ చేసుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందాము. మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ వధించింది కనుక అప్పటి నుంచి మహిషాసుర మర్దిని దేవిగా పిలువబడుతుంది. పురాణాలు ప్రకారం మహిషాసురుణ్ణి అంతం చేసిన దేవి కాబట్టి మహిషాసురుని అనే పేరు వచ్చింది. మహిషాసురుడు వధించిన నాటి నుంచి మహిషాసుర మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్నారు. అందుకే దీనిని మహిషాసుర పూజ అని కూడా అంటారు. అసలు ఈ మహిషాసురుడు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాము. రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు. రంభాసురుడు కామవాంఛతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక అందమైన ఆడదున్న